హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 21. దీపని ఎలా నుండి ఇంట్లో నుండి బయటికి పంపించాలా, ఎలా దెబ్బ కొట్టాలా అని పారిజాతం బంటూ ఆలోచిస్తూ ఉంటారు. జ్యోత్స్న బర్త్డే కోసం షాపింగ్ కోసమని కార్తీక్ జ్యోత్స్న బయటికి వెళ్తూ ఉంటారు షాపింగ్ కోసం. అప్పుడు కారులో ఏదో తొంగి చూస్తూ ఉంటుంది శౌర్య. ఏంటే రౌడీ, కారులో కల్లా తొంగి తొంగి చూస్తున్నావు అంటాడు కార్తీక్. కార్లో ఆ కిటికీని చూస్తున్నాను అంటూ సన్ రూఫ్ని చూపిస్తుందనమాట. అది కిటికీ కాదే, సన్ రూఫ్ అని చెప్తాడు. పైన మనము నిలబడుకోవచ్చు కార్లో నుండి అనేసి వివరిస్తుంటాడు కార్తీక్. కార్లో బోర్ కొట్టినప్పుడు అలా మనం సన్ రూఫ్ తీసుకొని బయటికి నిలబడ్డామంటే చల్లగాల్లో తేలుతున్నట్లుగా ఉంటుంది అని కార్తీక్ చెప్తాడు. అప్పుడు నేను కూడా ఒకసారి ఎక్కనా అందులో కార్తీక్ అని అడుగుతుంది. అప్పుడు జ్యోత్స్న ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము, తర్వాత చూద్దాంలే అంటుంది. అయితే నేను మీతో రావచ్చా అని అడుగుతుంది. కార్తీక్ మాత్రం చిన్నపిల్ల ఏదో సరదా పడుతుంది, మనతో వస్తే మనకేం ఇబ్బంది లేదు కదా అనేసి, వెళ్ళిరా రౌడీ, నువ్వు టెడ్డీ బేర్ ఇంట్లో పెట్టేసి అమ్మతో చెప్పేసిరా అంటాడు. ఏమొద్దులే, మీరు వెళ్ళి రండి అంటుంది శౌర్య. ఏమైంది, అప్పుడే ఇందాక వస్తానన్నావు కదా అని అడుగుతాడు కార్తీక్. నువ్వు అమ్మతో చెప్పి రమ్మన్నావుగా అంటుంది. అవును, మరి అమ్మతో చెప్పి రాకపోతే తిడుతుందిగా అమ్మ అంటాడు. చెబితే పంపదిగా అంటుంది. ఒకసారి చెప్పి చూడొచ్చుగా అంటాడు. చెబితే పంపదిగా నాకు తెలుసు అంటుంది. నిన్న మా ఇంట్లో పెద్ద గొడవ అయింది అని చెప్తుంది. అంటే మా పోనీ సైగలు చేసి చెప్పేసిరా అంటే, చూసుకోవడాలు కూడా లేవు, మా మధ్య మాటలు లేవు, చూసుకోవడాలు కూడా లేవు అంటుంది. పోనీ చెప్పకుండా వెళ్ళిపోదామా అంటాడు. తర్వాత ఇంటికి నన్ను రానివ్వదు అంటుంది. పైకి మొండిదానిలాగా ఉంటావు కానీ నువ్వు కూడా లోపల భయపడుతున్నావే, పోనీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటాడు కార్తీక్. నువ్వు వెళ్ళి చెప్పు అంటుంది. కార్తీక్ అమ్మో నేను వెళ్ళను, నువ్వెళ్ళు జ్యోత్స్న అంటాడు. జ్యోత్స్న నాకు ఆల్రెడీ అక్క చెప్పింది ఎక్కడికి పాపం తీసుకెళ్ళొద్దనేసి, కాబట్టి నువ్వే వెళ్ళడం కరెక్ట్ బావా అంటుంది. అట్లయితే నాతో నువ్వు కూడా రా అంటాడు శౌర్యని. నేను వస్తే నిన్నెందుకు వెళ్ళమంటాను అంటుంది శౌర్య. ఇంకా చేసేది ఏమీ లేక ఏమనుకుంటుందో దీప ఏమో అనుకుంటూ భయపడుతూనే వెళ్తాడు కార్తీక్. అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. అప్పుడు లోపల దీప బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటుంది. నా వచ్చింది కూతురు అనుకొని శౌర్య అనుకొని, నాతో మాట్లాడనన్నావుగా అలాగ తీరిపోయిందా అని అడుగుతుంది లోపల నుండి. అప్పుడు కార్తీక్ నన్ను శౌర్య అనుకుంటుందేమో అని మళ్ళీ తలుపు కొడతాడు. తలుపు తీసే ఉంది, లోపలికి రా, వినపడింది నాకు అని దీప అంటుంది. తలుపు తీసుకుని వెళ్తే మళ్ళీ ఏం తిడుతుందో ఏమో అని భయపడతాడు కార్తీక్. మళ్ళీ తలుపు కొడతాడు. దీప కోప్పడుతుందనమాట. ఏంటి గుమ్మం వరకు వచ్చిందని లోపలికి రాలేవా, రమ్మంటున్నాను కదా అని అరుస్తుంది. దీప వచ్చి తలుపు తీసి చూస్తే బయట కార్తీక్ ఉంటాడు టెడ్డీ బేర్ పట్టుకొని. టెడ్డీ బేర్ మీరెందుకు తీసుకొచ్చారు, శౌర్య ఏది అని అడుగుతుంది. శౌర్యని మేము షాపింగ్కి వెళ్తున్నాము, మాతో పాటు సరదాగా తీసుకెళ్దాం అనుకుంటున్నాము అంటుంది. అక్కర్లేదు అంటుంది దీప. ఆ మాట ఒకసారి మీరు శౌర్యని చూసి చెప్పండి అనేసి కారు దగ్గర ఉన్న శౌర్యని జ్యోత్స్నని చూపిస్తారనమాట. పాపం శౌర్య వెళ్ళడానికి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఏమంటుందో ఏమో అని, అమ్మ ఏమంటుందో, పర్మిషన్ ఇస్తుందో లేదో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం మీరు పంపిస్తారని ఎంతగా ఎదురు చూస్తుంది చూడండి అంటాడు. అంతగా తనకి ఇష్టం ఉంటే నేను తీసుకెళ్తాను అంటుంది. నేను మిమ్మల్ని రమ్మనటం లేదు, శౌర్యని మాత్రం తీసుకెళ్తామంటున్నామంటే నా కూతురి మీద మీ అధికారం ఏంటి అంటుంది. మీతో పంపించడం నాకు ఇష్టం లేదు అంటుంది. ఇష్టపడుతోంది కదా రావడానికి, అలా వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటాడు కార్తీక్. అప్పుడు జ్యోత్స్న శౌర్య మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ పంపిస్తుందా అని. బావ ఎవరినైనా కన్విన్స్ చేసేస్తాడు అని జ్యోత్స్న చెప్తుంది. అప్పుడు దీప ఏమనుకుంటుందేమో, సరే తీసుకెళ్ళండి కానీ ఒక షరతు, బట్టలు లాంటివి ఏమీ కొనకండి అంటుంది. ఇంత త్వరగా ఒప్పుకుంటావు అనుకోలేదు దీప అంటాడు. మీరు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలంటే నాకు ఇంతకంటే ఇంక వేరే మార్గం దొరకలేదు అంటుంది. నాకంటూ చెప్పుకోవాల్సిన బంధం ఏదైనా ఉందంటే అదొకటే, పాప జాగ్రత్త అని చెప్తుంది. ఎవరైనా కొట్టినా కూడా ఇంత బాధ అనిపించదు దీప, మీరు ఎందుకు నన్ను క్షమించడం లేదు అంటే, మీరు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళండి అని కోప్పడుతుంది. మీరు నన్ను అర్థం చేసుకుని తొందరలోనే క్షమిస్తారు అనుకుంటున్నాను అని చెప్పి కార్తీక్ అక్కడికి వెళ్తాడు. తర్వాత అమ్మ ఒప్పుకుందా అని అడుగుతుంది కార్తీక్ను చూసి. నేను కదా వెళ్ళింది కార్తీక్ కదా, ఎందుకు ఒప్పుకోదు అని కాలర్ ఎగరేస్తాడు. తర్వాత కార్తీక్ శౌర్య జ్యోత్స్న కారులో ఎక్కి వెళ్తారనమాట. దారిలో వెళ్తున్నప్పుడు శౌర్య సన్ రూఫ్లో నించొని బాగా గాలి చూస్తూ హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది అని అడుగుతాడు కార్తీక్. సూపర్గా ఉంది కార్తీక్ అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో ముత్యాలగూడెంలో దీప వాళ్ళ అత్త అనసూయ మల్లేష్ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది కదా. పాపం వాడు ఇంటికి లాకేసేసి తనని తీసుకెళ్ళి పని చేయించుకుంటాడు కదా ఇంట్లో. బూజు దులుపుతూ తిట్టుకుంటుందనమాట. దీప పని చేసుకుంటుంటే కనీసం ఉల్లిపాయ కూడా నేను ఒలి చేరిగి ఉండను, ఇలాంటిది ఈ మల్లేష్ గారు తీసుకొచ్చి నాతో బూజులు దులిపిస్తున్నాడు అని తిట్టుకుంటూ పని చేస్తుంది. ఇప్పుడు మల్లేష్ వచ్చి, ఏంది పొద్దుగాల నుండి ఈ పని కాడే ఉన్నావు, జల్దీ కానీ అంటాడు. మల్లేషు, బూజులు దులిపితే నాకు తమలపాకులు కొనిస్తానన్నావు కదా, సగం బూజు దులిపేశాను, ఆ తమలపాకులు ఏదో 2 కిల్లీలు కొనిచ్చావంటే నములుకుంటూ పని చేసుకుంటాను అంటుంది. పోనీ డీజే కూడా పెట్టిస్తే డ్యాన్సులు వేసుకుంటూ పని చేసుకుంటావా అని వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు అనసూయ కోపం వచ్చి, ఏంట్రా నేను నీ ఇంట్లో పని మనిషిని అనుకున్నావా అంటుంది. అప్పుడు మల్లేషు, నువ్వు ఇలా ఎదురు తిరిగావంటే నీ ఈరోజే నేను వేలం పాటకు పెట్టేస్తాను అంటాడు. ఒరే నీకు దండం పెడతాను, ఆ ఇంటి జోలికి మాత్రం పోవద్దురా అంటుంది. అట్లా రా దారికి,
ఇంకా నీకు 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల్లో కానీ నువ్వు డబ్బులు కట్టలేదంటే నీ ఇల్లు వేలంపాటలో ఉంటుంది. నువ్వు రోడ్డు మీద ఉంటావు అని బెదిరిస్తాడు. ఇక ఇక్కడ హైదరాబాద్లో కార్తీక్, జ్యోత్స్న శౌర్యతో ఒక షాపింగ్ మాల్కి వస్తారనమాట. అప్పుడు జ్యోత్స్న వెస్టర్న్ వేర్ అట్టుంది బావా అంటూ వాళ్ళ బావని చేపట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. అదేంటి మా అమ్మ నా చేపట్టుకుని లాక్కెళ్ళినట్టు కార్తీక్ని జ్యోత్స్న ఇలా లాక్కెళ్ళిపోతుంది, ఎక్కడైనా తప్పిపోతాడేమో అందుకే జాగ్రత్తగా చూసుకుంటోంది అని శౌర్య అనుకుంటుంది. వాళ్ళిద్దరూ అటు వెళ్తారు. ఇక్కడ ఒక పాప బొమ్మలు చూస్తూ ఉంటే శౌర్య ఆ బొమ్మలు చూసి అట్రాక్ట్ అయ్యి అటువైపు వెళ్తుంది. ఆ పాప బొమ్మలు చూస్తూ డ్రెస్సులు చూస్తూ ఒక డ్రెస్ ఏదో సరిగా కనిపించకపోతే నాన్న ఆ డ్రెస్ నాకు కనిపించలేదు అంటూనే వాళ్ళ నాన్న వచ్చి ఎత్తుకొని ఆ పాపను అవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. ఇది అదా అని. అప్పుడు శౌర్య చూసి మా నాన్న కూడా ఇలాగే రావాలి కదా, మా నాన్న ఎందుకు రాడు అనుకుంటుంది. శౌర్య అలా మనసులో అనుకుంటూ బాధపడుతున్నప్పుడు వెంటనే వెనకాల కార్తీక్ వచ్చి తనను కూడా ఎత్తుకొని అన్నీ చూపిస్తూ ఇప్పుడు చూడు నీకు కూడా అన్నీ బాగా కనిపిస్తాయి అంటాడు. అప్పుడు చాలా హ్యాపీ అవుతుంది శౌర్య. ఆ పక్క పాప తీసుకున్న డ్రెస్ శౌర్యకు కూడా నచ్చుతుంది అనమాట. అప్పుడు కార్తీక్ సేమ్ డ్రెస్ నేను కూడా నీకు కూడా తీసుకుంటాను అంటాడు. అయితే నాకు కూడా తీసుకుంటావా నువ్వు అలాంటి డ్రెస్సే అంటుంది సంతోషంగా. అప్పుడు దీప అలాంటి డ్రెస్సులు ఏం కొనొద్దు అని చెప్పిన మాట గుర్తొస్తుంది కార్తీక్కి. అయినా పాప సంతోషం కోసం 4 తిట్లు తిన్నా పర్వాలేదులే అనుకుని సేమ్ డ్రెస్ ఉందా అనేసి అడిగి అది కౌంటర్కి పంపించండి అని తీసుకుంటాడు. ఆ షాపింగ్ మాల్కి నరసింహ రెండో భార్య కూడా వస్తుందన్నమాట. చిన్న పాప బట్టలు చూస్తుండగా ఒకరికొకరు ఎదురు పడతారు. ఆ రోజు మా ఇంట్లో పువ్వులు కోసింది నువ్వే కదా అని అడుగుతుంది శోభ. అంటే రెండో భార్య పేరు శోభ అనమాట. ఎపిసోడ్ అయిపోతుంది అంతలో.